Surprise, surprise, motherfucker! The king is back! అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న చెన్నకేశ్వర పగిడిపల్లి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ముఖ్యంగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. బికాజ్ రిగార్డింగ్ ఓన్లీ బెట్టింగ్ యాప్సే కాదు, ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి అమౌంట్ ఎలా వస్తుంది, 7 days యాప్స్కి బెట్టింగ్ యాప్స్కి సంబంధం ఏంటి, ఈ 7 days యాప్స్కి హనీ ట్రాప్ యాప్స్కి సంబంధం ఏంటి, వీటి వెనకాల ఉన్న వాస్తవాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మీకు అయితే క్లియర్గా చెప్పబోతున్నాను. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనే వివాదం ఎవరు తీసుకొచ్చారంటే, గతంలో ఒక 1 year బ్యాక్ కింద చూసుకున్నట్టయితే నా అన్వేష్ అనే వ్యక్తి ఈ భయ్యా సన్నీ యాదవ్ మీద చాలా వీడియోస్ అయితే చేశాడు. దాదాపు 40 వీడియోస్ పైన చేశారని ఆయన ఒప్పుకుంటుంటాడు. అటువంటి వీడియోస్ చేసినప్పటికీ కూడా ఆ రోజుల్లో మహా అయితే యూట్యూబర్స్ ఫైట్ చేసుకునే వాళ్ళే తప్ప ఈ భయ్యా సన్నీ యాదవ్ గురించి ఎవరూ మాట్లాడలేదని పెద్దవాళ్ళు. ఇప్పుడు సత్యనారాయణ గారు ఎలా అయితే రెస్పాండ్ అయ్యారో అలా రెస్పాండ్ అయిన పర్సన్స్ అయితే ఎవరు లేరు ఆ టైంలో చూసుకున్నట్టయితే. ఈ మధ్యకాలంలో మన సజ్జనార్ గారు ఐపీఎస్ ఆఫీసర్, మనకి ఆయన తెలంగాణలో మనకి ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి ఆయన గురించి చెప్పాలంటే చిన్న వర్డ్స్ కాదు, మంచి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని కూడా ఒక పేరైతే ఉంది ఆయనకి. సరే, ఏదైతే ఉండే బట్ ఆయన ఈ భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన ఒక వీడియో అనేది ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. తదనంతరం పెద్ద ఆయన వైజాగ్ ఒక ఆయన ఉన్నాడు, నాని అని చెప్పేసి, లోకల్ బాయ్ నాని, అతని వీడియోని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇతని వీడియో పోస్ట్ చేయంగానే లోకల్ బాయ్ నానిది ఎక్కడైతే ఏపీ పోలీసులు ఎమ్మెన్యే అలర్ట్ అయ్యి లోకల్ బాయ్ నానిని అదుపులో తీసుకొని జైల్లో పెట్టారు. ప్రస్తుతం ఆయన రిమైండ్లో ఉన్నాడు. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి మాత్రం ఇంకా అరెస్ట్ అవ్వలేదు, ఇంకా లొంగిపోలేదు, ఇంకా తప్పించుకొని తిరుగుతూనే ఉన్నాడు. ప్రస్తుతం పరారీలో అయితే ఉన్నాడు. సరే, వీళ్ళు ఎలా చేస్తే మనకెందుకు. ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఈ మధ్య కాలంలో రీసెంట్గా చూసుకుంటే కొంతమంది కేసులు పెడుతున్నారు. ఈ కేసులు పెట్టిన తరుణంలో చాలామంది సెలబ్రిటీల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు వస్తున్నారు. ఇవాళ కానీ చూసుకుంటే టేస్టీ తేజ అంట, ఇంకెవరు అంట, ప్రముఖులు అందరూ బయటకు వస్తున్నారు. వీళ్ళందరికంటే ముందు ఇంకా కొంతమందిని కూడా లాగాలనేది నా ఒపీనియన్. అది ఎందుకు ఏంటనేదే ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. కొంతకాలం క్రితం మనకి బ్యాంకింగ్ సెక్టార్లో ఒక లోన్ కావాలంటే బ్యాంకు వెళ్ళి బై హ్యాండ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఆ మేనేజర్ కనుక అప్రూవల్ ఇస్తే అప్పుడు మనం ఏదో లోన్ తీసుకునే వాళ్ళం. అది నెల కూడా బ్యాంకు వెళ్ళే కట్టేవాళ్ళం. బ్యాంకు వెళ్ళే కట్టేసుకొని ఒక రిసిప్ట్ తెచ్చుకొని దాచుకునేవాళ్ళం. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే కొన్ని యాప్స్ వచ్చాయి, యాప్ లోన్ల పేరుతో కొన్ని యాప్స్ వచ్చాయి. అవి కూడా ప్రవేశపెట్టింది ఫస్ట్ బ్యాంక్సే. వాటి ముసుగులో తర్వాత ఇలాంటి పనికిమాల లోన్ యాప్స్ అయితే వచ్చాయి. తర్వాత ఏం జరిగింది, బ్యాంక్ తరపు నుంచి డైరెక్ట్ బ్యాంక్ వచ్చే పని లేకుండానే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చని ఈ బ్యాంకింగ్ సంబంధించిన యాప్సే వచ్చాయి. ఆ యాప్ నుంచి లోన్ తీసుకునే వాళ్ళం. వాటి తర్వాత కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ వచ్చాయి, వాటిని ఎన్బిఎఫ్సి అన్నాం. వీటి వరకు మనుషుల యొక్క మనుగడ, వాటి యొక్క వాళ్ళు డీల్ చేసేది కూడా చాలా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, అలాగే మర్యాదపూర్వకంగా కూడా నడిచింది. ఆ తర్వాత ఏం జరిగిందయ్యా అంటే వీటి ముసుగులో వచ్చినటువంటి మైక్రో ఫైనాన్స్ యాప్స్ లైక్ చాలా ఉన్నాయి. అసలు వీటి గురించి చెప్పాలంటే 1-2 నేమ్స్ కాదు, కొన్ని వందలు ఉన్నాయి ఈ యాప్స్. వాటిని ప్లేస్టోర్లోకి రాంగ్లోనే బ్యాన్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా ఇవి వస్తూనే ఉన్నాయి, ఇంకా సాగుతూనే ఉన్నాయి. వీటి గురించి చూసుకున్నట్టయితే 2019 నుంచి కూడా మన భారతదేశంలో వీటి మనుగడ సాగుతుంది అంటే వీళ్ళ యొక్క నెట్వర్క్ ఎలాంటిది అనేది ఆలోచించండి. సరే, ఇది పక్కన పెట్టేద్దాం. తర్వాత హనీ ట్రాప్ వీడియోస్. హనీ ట్రాప్ అంటే చాలామంది తెలియకపోవచ్చు, అది కూడా మీకు క్లుప్తంగా చెప్పే చిన్న ప్రయత్నం అది చేస్తాను. హనీ ట్రాప్ అంటే ఏం లేదండి, మీకు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రాంగ్లో ఎవరా అనేది మనకు ఒక ఇంటెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అవతల పక్క ఎవరు ఉంటారంటే ఒక లేడీ ఉంటారు. ఇక చిన్నగా మీ ఇద్దరి మధ్య మీరు కూడా అదే రేంజ్లో ఉంటే, టెంప్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఉంటే ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్కి మీరు రిప్లై ఇవ్వకుండా ఉండలేరు.
ఆ విధంగా వీడియో కాల్ వరకు వెళ్తుంది. వీడియో కాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ అమ్మాయి నార్మల్గానే ఉంటుంది. అన్ని బట్టలు గిట్టలు అన్నీ ఉంటాయి. వెంటనే స్క్రీన్‌ని ఇట్లా తిప్పేస్తే మీకు అప్పుడు బొమ్మ కనిపిస్తదనమాట. అప్పుడు నిజమైన బొమ్మ అనేది అప్పుడు కనిపిస్తది. దాన్ని వీళ్ళు స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని అది మళ్ళీ మీకే పంపించి మీ కాంటాక్ట్ లిస్ట్‌కి పంపిస్తామని బెదిరించి ఏంటి మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం. ఆ తర్వాత ఇది కూడా అయిపోయిందండి. ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా కమిషన్ జాబ్స్ అని చెప్పి కొన్ని వచ్చినాయండి. వీటి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఎక్కువ మందికే తెలియదు. కొంత అమౌంట్ వస్తుంది మనకి. మన ఆ అమౌంట్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు కొంత కమిషన్ ఇస్తారు. ఈ కమిషన్ బేస్లో లక్షల బాధింకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూడా ఒక యాప్ త్రూనే నడుస్తుంది. దాని గురించి అయితే ఫుల్ వీడియో చేయాలి. ఇట్లాంటి అరాకొరా వీడియోలు అయితే చేయలేము. ఇప్పుడు సార్ మరి బెట్టింగ్ యాప్స్ అన్నీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఆగిపోతాయా? వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాయా అని అడిగితే నేననేది ఏంటంటే విజయవాడలో అలంకారిన్ అని చెప్పేసి ఒక థియేటర్ ఉంది. దానికి ఆపోజిట్లోనే మంచి బెట్టింగ్ యాప్స్ పోస్ట్ అనేది చాలా పెద్దది వేసి ఉందండి. చాలా పెద్దది. విజయవాడ మన అలంకారిన్ థియేటర్ ఆపోజిట్లో ఎంత పెద్దది అంటే చాలా పెద్దది బ్యానర్ వేసి ఉంది. మన ఆ బెట్టింగ్ యాప్ని నేను చెప్పకూడదు కాబట్టి బయటకు చెప్పట్లేదు. బట్ ఆ బెట్టింగ్ యాప్ని మన ఎవరు హర్ష సాయి గారు కూడా ప్రమోట్ చేయడం అనేది జరిగింది. ఏదో ఒక వీడియోలో అయితే ప్రమోట్ చేశారు. ఏది గేదెలు పంచిపెట్టే వీడియోలో ఉంది కదా, ఆ వీడియోలో అయితే సార్ అయితే ప్రమోట్ చేశారు. అటువంటి వీడియోనే మన హర్ష సాయి గారు కూడా చక్కగా చాలా చక్కగా ప్రమోట్ చేయడం జరిగింది. ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది ఇల్లీగల్, తప్పు. అది ఎవడైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% తప్పే, కాదు అనట్లేదు. కానీ ఇక్కడున్న ఉద్దేశం కూడా ఇంకోటి ఉందండి. వాడు ఏదో ఆశ చూపించాడు అని చెప్పేసి పరిగెత్తుకు వెళ్ళే వాళ్ళని మిమ్మల్ని కూడా ఏ విధంగా అనుకోవాలి చెప్పండి. వాస్తవంగా వాడేదో చూపించాడు, దాని వెనక మనం పరిగెత్తితే మన విలువ ఎక్కడికి పోతుంది? మన చదివిన చదువు ఎక్కడికి పోవాలి? అసల అసలు మనిషికి ఎక్కడంటే దరిద్రం చుట్టుకునేది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎక్కడ చుట్టుకుంటుందో తెలుసా దరిద్రము? ఒకడిలా బతకాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో అక్కడే మన పతనం స్టార్ట్ అవుతది. మనకున్న దాంట్లో, మనం చేసుకోగలిగిన దాంట్లో, మనం సంపాదించగలిగిన దాంట్లో, మనం బతకడం గాని నేర్చుకోగలిగితే ఆ రోజు మన జీవితాలనేది హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని అరెస్ట్ చేస్తున్నాము, పిలుస్తున్నాము, ఎంక్వైరీకి రమ్మంటున్నారు కదా! వీళ్ళ మీద కఠిన చర్యలు ఎలానో సూసైడ్ చేస్తారా? అదే ఐ మీన్ షూట్ చేస్తారా? లేకపోతే ఉరేస్తారా? అటువంటిది ఏమీ ఉండదు. ఏ ఉపయోగం ఉండదు. మహా అయితే ఒక నెల రోజులు జైల్‌లో ఉంటారో, 2 నెలలు జైల్‌లో ఉంటారో, 3 నెలలు జైల్‌లో ఉంటారో, లేకపోతే ఇంత ఫైన్ అనేది కోర్ట్ విధిస్తుంది. చక్కగా ఫైన్ కట్టేస్తారు, బయటకొస్తారు. వాళ్ళ వీడియోస్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకుంటే వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళదండి. మళ్ళీ అదా రాజా తదా ప్రజ వాళ్ళ లైఫ్ వాళ్ళు కొనసాగిస్తూనే ఉంటారు. ఇక్కడ వాళ్ళని నమ్ముకొని ప్రాణాలు పోగొట్టుకునేది ఎవరంటే తెలివి తక్కువ దద్దమ్మలు. నేను ఎందుకని ఈ విధంగా అంటున్నానంటే వాడెవడో చూపిచ్చాడు అని చెప్పేసి నువ్వు ఈజీగా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని నువ్వు బెట్టింగ్ ఆడి, డబ్బులు పెట్టి, డబ్బులు బోదెంకొని అసలు బెట్టింగ్ యాప్ వల్ల ఇన్‌ఫ్లుయెన్సర్‌కి డబ్బులెలా వస్తున్నాయో మీకు తెలుసా అండి? నేను చెప్తా వినండి. వాళ్ళకొక డాష్ బోర్డ్ అనేది ఇస్తారు. ఆ డాష్ బోర్డ్ ఏంటంటే, డాష్ బోర్డ్ దాంట్లో మొత్తం క్లియర్‌గా ఉంటదనమాట. మీ అకౌంట్ ఇదొకటి ఇస్తారు చూసారా? రిఫరెన్స్ ఐడీ, రిఫరెన్స్ నంబర్ ఒకటిస్తారు గదా! అసల ఆ వోచర్ దగ్గరే ఉంటది మొత్తం. ఎవడైతే మీకొక యాప్ లింక్ ఇస్తాడో వాడికి సంబంధించిన వోచర్ ఒకటిస్తాడు నంబరు. ఆ నంబర్‌తో మీరు ఆ యాప్‌లో రిజిస్టర్ అవ్వంగలోనే వాడికి మీరు ఫస్ట్ అమౌంట్ ఎంతైతే పెడతారో ఒక రూ. 100 అమౌంట్ పెట్టారనుకోండి. ఆ అమౌంట్‌కి గనక మీకు డబ్బులొచ్చినియనుకోండి. 100 పెడితే 100కి 100 వచ్చినియనుకోండి. మీకు ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి డబ్బులు రావు. ఎప్పుడైతే మీరు ఆ రూ. 100 బాదెంగుతారో, ఆ రూ. 100లో రూ. 30 ఇన్‌ఫ్లుయెన్సర్‌కొస్తాయి. ఇలా ఎంతకాలం వస్తాయి తెలుసా? మీరు ఫస్ట్ టైమ్ పెట్టినప్పుడే రావండి. మీరు ఆడుతా ఉంటే మీరు ఎంతైతే పోదెంగుతారో, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కాదు, 20 సార్లు కాదు, 30 సార్లు మీరు ఎంతైతే ఆడుతారో, ఆడిన దాంట్లో ఎంతైతే పోదెంగుతారో, రూ. 1,00,000 పోదెంగితే 30,000 ఆడికొస్తాయి. ఒక పర్సన్ దగ్గర నుంచి. అలాగా కోట్లు పోదెంగినోళ్ళున్నారు. కోట్లు పోగొట్టినోళ్ళున్నారు. వాళ్ళందరి డబ్బులు ఎక్కడికెళ్ళొస్తాయి? ఎలా వస్తాయి? ఎవరికి పోతున్నాయో ఆలోచించండి. ఇన్‌ఫ్లుయెన్సర్ చేస్తున్నారంటే ఎందుకు చేస్తారు? వాళ్ళేదో 1,00,000కి, 2,00,000కి ఆశపడి చేయరు. కోట్లయితేనే చేస్తున్నారు వాళ్ళు. అంత డబ్బు ఇక్కడ టర్నోవర్ అవుతుంది కాబట్టి చేస్తున్నారు. ఇదొక్కటే కాదండి. ఇక మనము ప్రభుత్వం దగ్గర కూడా ఉంది గోరోజునం. అది కూడా ఏంటంటే
మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మోస్ట్ బెట్ అనే ఒక అప్లికేషన్ ఆహా ఓడే డైరెక్ట్‌గా ప్రమోట్ చేశాడు. మన సుధీర్ అన్న ఉన్నాడు కదా! సుధీర్ అన్న ఒకటికి 10 సార్లు మోస్ట్ బెట్ ప్రెజెంట్స్ అని చెప్పేసి అన్నాడు. ఇలాంటి లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్లేస్‌లోనే వాటిని కవర్‌గా చేసుకొనే వాటి వెనకాల ఇవి పనికిమాలిన యాప్స్ అనేవి వస్తున్నాయి. వీటిని అడ్డుకట్ట వేయాలంటే లీగల్ యాప్స్‌ని కూడా బ్యాన్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు లీగల్ బెట్టింగ్ యాప్స్ వల్ల గవర్నమెంట్‌కి టాక్స్ వస్తుంది. జీఎస్టీ ఒక 28% సంథింగ్ వస్తది. అలా కాకుండా వ్యాట్ ఒక 30% ఏమో వస్తది. ఆ డబ్బులు వాళ్ళకి బానే వస్తాయి. వాళ్ళు ఇన్‌కమ్ కోసం చూసుకుంటున్నారు. కానీ వాటి ముసుగులో వచ్చేటువంటి 1x బెట్ గాని, ఫోరా బెట్ గాని, 1విన్ గాని, వీఆర్ఆర్ గాని, ఇంకోటి ఇటువంటి అప్లికేషన్స్‌ని ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఆడించకుండా ఉండలేకపోతున్నారు? ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే గూగుల్ ఫోన్స్ గాని, ఐఫోన్స్ గాని చాలా మంచి సాఫ్ట్‌వేర్స్‌ని బిల్డ్ చేసి ఇస్తున్నాయి. ఎలా అంటే గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి ఒకటొస్తుంది. మీరు అన్నోన్ యాప్స్ ఏవన్నా ఇన్‌స్టాల్ చేయాలా గానీ చాలా అడ్డుకట్టలు వేస్తుందది. వద్దురా బాబు ఇన్‌స్టాల్ చేయకండి. అది ఇన్‌స్టాల్ చేయడం వల్ల మీకు ప్రాబ్లమ్ అవుతుంది. దయచేసి ఇన్‌స్టాల్ చేయొద్దురా బాబు అంటే కూడా మన ఏ చెత్ నేను చేస్తా. నాకు తెలుసు. నేనెలా చేయాలో నాకు తెలుసని జెప్పేసి ఆ పర్మిషన్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసి మనమే చేస్తాం. మనమే దూరుతాం. అంతెందుకండి సిగరెట్ ప్యాకెట్ మీద ఎంత దరిద్రగొడు బొమ్ముంటది. నేను సిగరెట్స్ తాగుతా. వాస్తవం చెప్తున్నా. ఆ సిగరెట్స్ దాని మీద ఉంటే, ఆ బొమ్మను చూసినా గాని ఆ వ్యసనం అనేది ఆగట్లా. ఆక్కేపోతున్నాం. ఇది కూడా అంతే. ఎప్పుడైతే సిగరెట్స్ బ్యాన్ చేస్తారో, సిగరెట్స్ దొరకకుండా పోతాయో, ఇప్పుడు నా వ్యసనాన్ని నేను సంక నాక్కుండా ఆపేసుకోవాలి. అక్కడ వేరే ఆప్షన్ లేదు. ఏదో రకంగా బెట్టింగ్‌కి అలవాటు పడ్డోడు ఏం చేస్తాడు? వీడు కాకపోతే ఇంకొకడు, ఆడు కాకపోతే ఆడమ్మ మొగుడు, ఆడు కాకపోతే ఆడమ్మ మొగుడు ఎవడో దాంట్లో చేస్తుంటాడు. ఎవ్వడో ఒక దాంట్లో చేసి డబ్బులు పోదేనుకునేవాడు ఎప్పుడు పోదేనుకునేవాడో ఎవడు ఒక లైఫ్ సిట్యుయేషన్ అనేది ఉంటది. ఆ సిట్యుయేషన్ వరకు ఎళ్ళిన తర్వాత ఒక పర్సన్ నేనున్నాను. నేను ఒక 10,00,000 వరకు బయట అప్పో, సొప్పో తీసుకురాగలను. ఆ తర్వాత నాకు కేపబిలిటీ అయిపోద్ది. నాకు కేపబిలిటీ అయిపోయిన తర్వాత నేనేం చేస్తా? తీసుకెళ్ళి ఫ్యాన్‌కి ఉరేసుకొని చస్తా. హ్యాంగ్ చేసుకొని చస్తా. అదే జరుగుతుందిక్కడ. ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏదో చేస్తున్నారనే దానికంటే కూడా మనల్ని మనం సోయిలో ఉంచుకొని వాస్తవం ఇది. మనల్ని మనం సోయిలో ఉంచుకొని ప్రవర్తించగలిగితే, ఒక రూపాయి బయట పెడుతున్నామంటే, ఆ రూపాయి వెనక మన కుటుంబం ఉంది. పెళ్ళాం పిల్లలున్నారు, అమ్మ నాన్నలున్నారని చూసి, ఆలోచిస్తే ఈ పరిస్థితులైతే ఎవడికి రావు. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని 100% తాట తీయాలి. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్న వాళ్ళ లగ్జరీ లైఫ్ కోసం వాళ్ళు ఇటువంటి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అసలా ఒక విధంగా చెప్పాలి అంటే 'హర్ష సాయి' లాంటోడు కూడా అసలు ఒకప్పుడు దేవుడు అసలు దైవాంశ సంభూతుడన్నారు. చివరికి అది పెద్ద లంగాగాడని తెలిసింది. ఏం చేస్తారు? ఆ! లోకల్ బాయ్ నాని అసలు ఎట్లాంటి సముద్రుడు కొడుకు సముద్రానికి కొడుకు ఈడు గంగాపుత్రుడు అన్నారు. ఆడు గుడిసేటేసాలు. పెళ్ళంతో కలిసి గుడిసేటేసాలేస్తే ఇయాల జైల్‌లో కూసున్నాడు. ఆ! బైయాస్ అనే యాదవ్ గాడైతే డైరెక్ట్‌గా ఆదాన్ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. నాకు ఖర్చులకి డబ్బులు లేవు. నేను ఖచ్చితంగా దీంట్లో ఎళ్తా అన్నాడు. అక్కడ 5 అంతస్తుల మేడ కడుతున్నాడు ఊళ్ళో. అటువంటి ఎదవలున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా చెప్పేవాడు, ఒక మంచి చెప్పేవాడు ఎలా ఉంటాడంటే, యూట్యూబ్‌లో చెప్పినా అదే చెప్తాడు. టెలిగ్రామ్‌లో చెప్పినా అదే చెప్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పినా అదే చెప్తాడు. కానీ కొంతమంది పనికిమాలిన వెధవలు, సన్నాసులు, సన్నాసులు ఎలా ఉంటారంటే, యూట్యూబ్‌లో కల్లబొల్లి కబుర్లు, టెలిగ్రామ్‌లో బెట్టింగ్ యాప్‌లు. ఇది జరిగేది. భయ్యా సన్నీ యాదవ్ గాడైతే యూట్యూబ్‌లో ఒకప్పుడు మన ఎవరు నా అన్వేషణ గారు ఆయన గురించి వీడియోస్ చేసినప్పుడు యూట్యూబ్‌లోకొచ్చి లబో దిబో మా అమ్మని తిట్టాడు అది ఇది అని చెప్పేసి వాడేదో మాట్లాడాడు. సరే తిట్టడం అంటే వాక్కాయ దోషం అనుకోండి. వాక్కు దోషం. ఓకేనా? కానీ వీడి వల్ల చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కుటుంబాల పరిస్థితి ఏంటి? వీడేమన్నా వచ్చి పోషిస్తాడా? వీడేమన్నా వచ్చి పగలదీస్తాడా? అటువంటి వాటికి ఎవడు మాట్లాడడు. యూట్యూబ్‌లో మాత్రం కల్లబొల్లి కబుర్లు అస్సలు అమ్మో! కళ్ళెం నీళ్లు పెట్టేయడం అది ఇది డూమ్ డామ్ డిస్. మళ్ళీ ఇది టెలిగ్రామ్‌లోకెళ్ళి రోజుకి 500 గివ్ అవే అంట. ఎవడి డబ్బులు ఎవడికిస్తున్నాడు? ఒక ఐఫోన్ ఇవ్వాలంటే ఏం చేస్తాడో తెలుసా? రూ. 150 ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి దానికి పే చేసి స్క్రీన్‌షాట్ పెట్టమంటాడు. ఎంతమంది పెడతారు? వాడికున్న ఫాలోయింగ్‌కి అట్‌లీస్ట్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. 10,000 మంది రూ. 100 కొట్టినా ఎంత అవుద్దో లెక్కేసుకోండి.
150 కాదండి. ₹100 కొట్టినా ఎంత అవుద్ది? వాడు ఒక ఐఫోన్ ఎంతకు కొంటాడు? మిగిలిందంతా వాడు ఎంజాయ్ చేస్తాడు. పిచ్చి వాళ్ళలాగా నిజంగా ఒక యూట్యూబర్ అంటే యూట్యూబ్ నుంచి వచ్చే సంపాదన మేము ఇప్పుడు ఉన్నామండి. నా గురించి చెప్పకూడదు వాస్తవంగా నేను చెప్తున్నాను. నాకు యూట్యూబ్ నుంచి వచ్చి జీతం వచ్చి 3 నెలలు అవుతుంది వాస్తవంగా. అండ్ నెక్స్ట్ నేను చేసే వృత్తే నన్ను నిలబెడుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కాడికి తీసుకురాగలిగాము. ఇంత వర్క్ చేయగలుగుతున్నాం. మీరు ఏదన్నా సరే సపోర్ట్ చేయదలుచుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్, ఫోను నంబర్ ఉంది. దానికి మీ అంత సపోర్ట్ చేయండి. 100% వర్క్ అనేది చూపిస్తాము. ఇంకా కొంతమందిని ప్రముఖుల్ని తీసుకొచ్చి కూడా ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మీ యొక్క సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 100% ఇటువంటి విషయాలు ఎలా జరుగుతున్నాయి? దీని వెనక బిహైండ్ స్టోరీ ఏంటనేది చూడాలి. మరి ప్రభుత్వాలు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు పోలీసులు చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. ఏదో చేస్తున్నారు. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాల్సింది కంప్లెయింట్ రైజ్ అవుతుంది. ఆ కంప్లెయింట్‌కి వాళ్ళు న్యాయం చేస్తున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు ఎందుకు మాట్లాడట్లేదు? సరే ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో చక్కగా వీటి గురించి పోరాటాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా సపోర్ట్ ఇస్తుంది. మరి ఇండియా వైడ్‌గా సైబర్ క్రైమ్‌లో ఎన్ని కేసులున్నాయి తెలుసా? cybercrime.gov.in అనే వెబ్‌సైట్‌కి వెళ్లి వీటి గురించి కంప్లెయింట్ ఇచ్చిన వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది తప్ప తగ్గట్ల. మరి వీటి గురించి మాట్లాడేదెవరు? చెప్పేవాడెవడు? అర్థం జేసుకోండి. మీ బతుకు మీరు చూసుకోవాల్సిందే. మీ లైఫ్‌ని కాపలా కాసేది ఎవ్వడు ఉండడు. మిమ్మల్ని మీరు బతికించుకోవాల్సిందే. ఒక రూపాయిని ఎలా ఖర్చు పెట్టుకోవాలని మీ మైండ్ సెట్‌కి మీకు ఆలోచన ఉండాలే తప్ప, ఎవడో వచ్చి పగలబొడుస్తాడు, ఏదో చేస్తాడు అంటే మాత్రం అది ఎంత మాత్రం నమ్మొద్దు. దయచేసి ఎవ్వడిని నమ్మొద్దు. నన్ను గూడా నమ్మొద్దు. వాడు చేస్తే మంచి చేస్తున్నాడా లేదా అని ఒకటికి 10 సార్లు ఆలోచించి మాత్రమే వాడు చెప్పింది నమ్మండే తప్ప ఏది పడితే అది చెయ్యొద్దు. దయచేసి మీకేమైనా సపోర్ట్ చేయాలంటే మాత్రం కింద మీకు కనిపిస్తాయి. మీరు సపోర్ట్ చేస్తే మాత్రం దీనికి పదింతల వరకైతే చూపిస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానెల్ షేర్ చేయండి. ఈ ఛానెల్ ఒక రేంజ్‌కైతే తీసుకెళ్ళబోతున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా మనం పోరాడాలి. పోరాడదాం. పోరాటం ఎలా ఉంటదనేది కూడా చూపిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ టు ఆల్. జై హింద్.